నమస్కారం అండి. నేను మీ డాక్టర్ హేమంత్ వల్ల. ఇప్పుడు తరచుగా ఎక్కువగా ఇబ్బంది పడే ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటాయంటే అండి అది డయాబెటీస్. సో ఏజ్తో సంబంధం లేకుండా, జెండర్తో సమానం లేకుండా డయాబెటీస్ అనేది ఫ్రీక్వెంట్గా వస్తున్నాయండి. అంతకుముందు ఒక 40+, 50+ ఉన్న వాళ్ళకే డయాబెటీస్ వస్తుంది. ఇప్పుడు 30+, 25 ఉన్న వాళ్ళకు కూడా డయాబెటీస్ వస్తుంది. సో అంటే డయాబెటీస్లో టైప్స్ ఉన్నాయండి. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, జోనైల్ డయాబెటీస్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డయాబెటీస్ ఉన్నాయి. సో ఏజ్తో సంబంధం లేకుండా, జెండర్తో సంబంధం లేకుండా డయాబెటీస్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా వచ్చేస్తుంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇది మెటబాలిక్ డిజార్డర్స్. అంటే మన బాడీలో ఫుడ్, ఆహార పదార్థాలు ఏమైనా తీసుకుంటే అది మెటబాలిజం సరిగ్గా చేయకపోతే వచ్చే డిజార్డర్ మెటబాలిక్ డిజార్డర్స్. అంటే మనం ఎంతైతే ఆహారం తీసుకుంటామో అది బర్న్ చేసి క్యాలరీస్ కింద బయటికి రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయకుండా మన బాడీలోనే అలా ఉంచుకుంటూ సో ఎక్కువ స్టోరేజ్ అయిపోతూ మెటబాలిక్ డిజార్డర్స్ పేరులోనే ఉంది. సో ఇది డయాబెటీస్ అనేది మెటబాలిక్ డిజార్డర్ కింద వస్తుంది. సో కొత్తగా నేను చెప్పేది లేదండి, ఈ డయాబెటీస్ వచ్చిన వాళ్ళలోని ముఖ్య లక్షణాలు ఏముంటాయంటే ఎక్కువగా దాహం వేయటం, ఎక్కువగా ఆకలి వేయటం, ఎక్కువగా యూరిన్కి వెళ్ళటం. ముఖ్యంగా ఈ 3 లక్షణాలు ఉంటే డయాబెటీస్ అని చూసుకుంటాం. సో దీంతోపాటు ఏంటంటే ఎక్కువగా నీరసం కూడా చెందిపోతారండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే అంత ఇమ్యూనిటీ లేక, సో బాడీలో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండటం వల్ల సో వీళ్ళు ఇలా అయిపోతారు. సో ఈ డయాబెటీస్ వచ్చింది. సో డయాబెటీస్ వస్తే ఏ డైట్ ఫాలో అవ్వాలా, ఏ డైట్ ఫాలో అయితే డయాబెటీస్ అనేది కంట్రోల్ అవుతుందన్న దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, డయాబెటీస్ వస్తే మీ బాడీలో షుగర్ ఎంత ఉందని మాట్లాడే బదులు ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడిన విషయం ఏంటంటే డయాబెటీస్ వస్తే మీరు తీసుకునే ఆహారంలో ఫైబర్ ఉందా అని మనం మాట్లాడాలి. అంటే తీసుకునే ఆహార పద్ధతిలో ఫైబర్ ఎంత ఉంది. సో ఫైబర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. తీసుకునే పీచు పదార్థం మన బాడీలో షుగర్ లెవెల్స్ని బాగా అబ్జర్వ్ చేస్తుంది. ఇన్ జనరల్గా ప్రతి మనిషిలోని ఒక 30 grams ఆఫ్ ఫైబర్ అనేది మన బాడీలో ఇంటేక్ తీసుకుంటూ ఉండాలి. సో 30 grams ఆఫ్ ఫైబర్ అనేది సఫిషియెంట్గా సరిపోతుంది. సో ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫైబర్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ చాలా ఎక్కువ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్ తగ్గించాలి. ఇది బేసిక్ థింగ్. సో ఏంటంటే ఫైబరు, ప్రోటీను ఎక్కువ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్ పూర్తిగా తగ్గించాలి. అవాయిడ్ చేసినా ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ డైట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఏ డైట్ తీసుకుంటే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైట్ ఉన్నాయి. సో కీటో డైట్ అని, మెడిటేరియన్ డైట్ అని, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైట్స్ ఉన్నాయి. సో బాడీ వెయిట్ని బట్టి, జెండర్ని బట్టి వాళ్ళకి ఏది సూట్ అవుతుందని దాన్ని బట్టి మనం డిఫరెంట్గా ఉంటాయి. ఇన్ జనరల్గా అందరికీ సరిపడే డైట్ గురించి నేను మాట్లాడతాను. సో ఈ డైట్ ఫాలో అయితే మన షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్ చేయొచ్చు అన్న దాని గురించి నేను మాట్లాడతాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లెగవగానే ముందు టిఫిన్స్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయండి. సో ఇలా అన్నానని మీరు అందరూ ఫీల్ అవ్వచ్చు. ఇడ్లీ, దోశ, చపాతి, ఉప్మా, పూరి ఇవి పూర్తిగా అవాయిడ్ చేయండి. సో ఎర్లీ మార్నింగ్ లెగవటంతోనే కార్బోహైడ్రేట్ ఫుడ్తో తీసుకోవద్దు. ఎర్లీ మార్నింగ్ లేవగానే మీరు ఏ డైట్తో చేయాలంటే ఫైబర్ ఫుడ్, యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ తీసుకోవాలి. మార్నింగ్ లేవగానే టిఫిన్ గురించి మనం మాట్లాడదాం. టిఫిన్స్ తీసుకుంటే ఎనీథింగ్ ఫ్రూట్స్. సో మార్నింగ్ ఈ బ్రేక్ఫాస్ట్లో ఏంటంటే అండి ఫ్రూట్స్, ఏదైనా ఫ్రూట్స్ పర్లేదు. సో క్యారెట్, బీట్రూట్, కీరా, మీకు ఏ ఫ్రూట్ తీసుకుంటే ఆ ఫ్రూట్తో పాటు నట్స్ పెట్టుకోండి. సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, మస్క్ మిలన్ సీడ్స్, సోకుడు బాదం. మార్నింగ్ పూట మీరు టిఫిన్ ఏది తీసుకుందామన్నా ఇదే ప్లాన్ చేయండి. సో ఫస్ట్ ఏ టిఫిన్ తీసుకుందామన్నా సోకుడు, సో వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అలాంగ్ విత్ నట్స్. ఇది మీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. లంచ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇవన్నీ టైం టు టైం తీసుకోవాలి. సో లంచ్ గురించి నేను మాట్లాడతాను. సో లంచ్ ఎలా తీసుకోవాలి ఏంటంటే అండి, మీరు తీసుకున్న మీల్లో ఫుల్ మీల్ ఉండాలి. సో ఏంటి, ఒక తీసుకున్న మీల్లో కంప్లీట్గా అన్నీ ఉండాలి. సో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫైబర్ అండ్ ప్రీబయోటిక్. సో మీ ఇంట్లో జరిగే దాంట్లో వాడుక భాషలో నేను మాట్లాడితే ఒక ప్లేట్ కనుక తీసుకుంటే అండి 1/4 రైస్ తీసుకోండి. సో ఒక ప్లేట్ కనుక మనం తీసుకుంటే మీరు ఎంత తినగలితే అంత 1/4 రైస్ తీసుకోండి. 1/4 కర్రీ ఏదైనా తీసుకోండి. బెండకాయ, దొండకాయ, ఆనపకాయ, చిక్కుడుకాయ ఏదైనా పర్లేదు, ఎనీ కర్రీ ఆయిల్, కారం తగ్గించి. సో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. సో 1/4 ప్రోటీన్ తీసుకోండి. పన్నీరు, రాజ్మా, పప్పు, చికెన్, మీరు ఏం తినగలితే అది. సో 1/4 ప్రోటీన్ ఉండాలి. సో ఇంకో 1 కప్పు పెరుగు, ఇట్స్ ఏ ప్రీబయోటిక్ అండి. అంటే మీరు మధ్యాహ్నం పూట మీల్ తీసుకుంటే అన్నీ సఫిషియెంట్గా ఉండాలి. ఏముండాలా?
సో కార్బోహైడ్రేట్ ఉండాలా, ప్రోటీన్ ఉండాలా, ఫైబర్ ఉండాలా, ప్రీబయోటిక్ ఉండాలి. ఇలా కంప్లీట్ మీల్, బ్యాలెన్స్డ్ మీల్ తీసుకుంటే మీ షుగర్ లెవెల్ స్పైక్ అవ్వకుండా ఉంటుందండి. సో 2కి అయిపోతుంది. ఇన్ బిట్వీన్ 4 to 5 మీరు ఏం చేస్తారంటే ఇన్ బిట్వీన్ ఏదైనా షుగర్ లెవెల్ కొన్నిసార్లు స్పైక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీంతోపాటు మీరు ఏం చేస్తారంటే యాపిల్ సైడెడ్ వెనిగర్ అని మీకు మార్కెట్లో దొరుకుతుంది. అది ఒక 10 ml ఒక 50 ml వాటర్లో మిక్స్ చేయండి, లేదా 100 ml వాటర్లో మిక్స్ చేయండి. సో కొద్దిగా చేదుగా ఉంటుంది. సో 50 ml కానీ 100 ml కానీ వాటర్లో మిక్స్ చేసి ఈవినింగ్ పూట తీసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే మీ షుగర్ లెవెల్ స్పైక్ అవ్వకుండా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ గురించి మనం మాట్లాడితే ఎనీథింగ్ ఏదైనా తీసుకొని పర్లేదు, 2 పుల్కా లేదా 2 దోశ, 2 ఇడ్లీ. దీంతోపాటు పుల్కాలో మీరు ఏం చేస్తారేంటంటే సో కర్రీ ఎక్కువ తీసుకోవడానికి చూడండి, లేదా బౌల్ ఫుల్గా కర్డ్ వేసుకొని అందులో కీరా, క్యారెట్ అన్నీ వేసుకొని ఒక సలాడ్లా చేసుకోండి. ఆ సలాడ్తో చపాతీ తినడానికి చూడండి. సో ఈ డైట్ ప్లాన్ మీరు చేస్తే షుగర్ లెవెల్స్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతాయి. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.